మరి ఏదైతే సంఖ్యా వ్యవస్థ నేర్చుకుంటున్నామో మనకు ఆల్రెడీ పూర్ణాంకాలు అయిపోయింది. సో పూర్ణాంకాలు అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సిన సంఖ్యా వ్యవస్థ మనకు పూర్ణ సంఖ్యలు అంటాం. పూర్ణ సంఖ్యలు అంటే ఏంటంటే మనకు ఏ సంఖ్యా వ్యవస్థలో అయితే మనకు 3 రకాల మనకు వ్యవస్థలు ఏర్పడతాయి, అంటే రుణాత్మక వ్యవస్థ, తటస్థ వ్యవస్థ, అదేవిధంగా ధనాత్మక వ్యవస్థ. ఏ వ్యవస్థలు అయితే మనకు 3 రకాలుగా ఏర్పడతాయో ఆ వ్యవస్థ యొక్క ఉమ్మడి సమూహాన్ని మనము పూర్ణ సంఖ్యలను పిలవడం జరుగుతుంది. వీటిని ఇంగ్లీష్లో ఇంటీజర్స్ అని మనం పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ పూర్ణ సంఖ్య వ్యవస్థలో మనకు 3 రకాల ఉమ్మడి వ్యవస్థలు ఉన్నాయి. రుణాత్మక సంఖ్యా వ్యవస్థలు, తటస్థ సంఖ్యా వ్యవస్థ, ధనాత్మక సంఖ్యా వ్యవస్థలు. దీన్ని జనరల్గా ఇంటీజర్స్ అంటాం కాబట్టి ఐతో చూపడం జరుగుతుంది, లేదా జెడ్తో చూపిస్తూ ఉంటాం. ఓకే, సో ఇందులో మనకు రుణాత్మక సంఖ్యా వ్యవస్థలలో గరిష్ట సంఖ్యను మనము -1 అంటాం. రుణాత్మక సంఖ్యలో గరిష్ట సంఖ్య ఏంటిది -1. సో ఎప్పుడైతే మనకు రుణాత్మక సంఖ్య వ్యవస్థ కుడి నుండి మొదలు పెడితే ఎడమ వైపుకు వెళ్ళే కొద్దీ సంఖ్యలు మనకు వాటి యొక్క ప్రామాణిక విలువలు తగ్గడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకు ఇటు సైడ్ వస్తే మనకు పెరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంఖ్యలు ఎప్పుడైనా కూడా ఎడమ నుండి కుడికి వెళ్ళే కొద్దీ, అంటే సంఖ్య వ్యవస్థలో ఎడమ నుండి కుడికి వెళ్ళే కొద్దీ పెరగాలి. కాబట్టి మనము రివర్స్ వెళ్తున్నాం. ఎక్కడి నుంచి వెళ్తున్నాం? కుడి నుండి ఎడమకి, అంటే రివర్స్ వ్యతిరేక దిశలో వెళ్తున్నాం. కాబట్టి రుణాత్మక సంఖ్యలో క్రిందికి వెళ్ళే కొద్దీ మనకు తగ్గడం జరుగుతుంది. మనకు ఆ గరిష్ట సంఖ్య అనేటువంటి పూర్ణ సంఖ్యలో, రుణాత్మక గరిష్ట సంఖ్య అనేటువంటి పూర్ణాంకాల్లో మనకు -1 అనేది చూపిస్తుంది. మరి తటస్థ సంఖ్య ఏంటంటే 0. 0కి ధనాత్మకము కానీ 0కి రుణాత్మకము కానీ మనము నిర్వచించలేము. అదేవిధంగా ధనాత్మక సంఖ్యలో కనిష్ట ధనాత్మక సంఖ్య 1 అవుతుంది. గరిష్ట ధనాత్మక సంఖ్యను మనము నిర్వచించడానికి మనకు వీలేదు. అంటే లెక్కించడానికి కూడా వీలైనన్ని సంఖ్యలు ఉండడం వల్ల ధనాత్మక సంఖ్యలలో మనకు గరిష్ట సంఖ్యను చెప్పడం కుదరదు మనకు. అదే మనకు రుణాత్మక సంఖ్యలో గరిష్ట సంఖ్య -1 అవుతుంది. ఇక్కడ కనిష్ట సంఖ్యను చెప్పడం మనకు వీలవదు, ఎందుకంటే లెక్కలేని కనిష్ట సంఖ్యలో ఏర్పడడం జరుగుతుంది. ఇందులో పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు కూడా ఉంటాయి. సో పూర్ణ సంఖ్యల్లో మనకు పూర్ణాంకాలు ఉంటాయి, సహజ సంఖ్యలు కూడా ఉంటాయి. అన్ని పూర్ణాంకాలు, అన్ని సహజ సంఖ్యలు, అన్ని పూర్ణాంకాలు, అన్ని సహజ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అవుతాయి. కానీ అన్ని పూర్ణ సంఖ్యలు సహజ సంఖ్యలు అవ్వవు, అన్ని పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు అవ్వవు. ఎందుకంటే సో క్రింది నుండి పైకి ఏర్పడింది కాబట్టి పై నుండి కింది ఏర్పడడం జరుగుతుంది. అంటే అన్ని పూర్ణ సంఖ్యలు సహజ సంఖ్యలు అవుతాయా? అవ్వవు, ఎందుకంటే రుణాత్మకాలు ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా తటస్థం ఉంది కాబట్టి. మరి అన్ని పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయా? అవ్వవు. సో ఎందుకు? రుణాత్మక సంఖ్యలు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి. సో దీని వలన మనకి ఈ సంఖ్యా వ్యవస్థ ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అకర్ణీయ సంఖ్యలు. నెక్స్ట్ మనకు పూర్ణ సంఖ్యలు అయిపోయిన తర్వాత అకర్ణీయ సంఖ్యలు, రేషనల్ నంబర్ అంటాము. ఏ సంఖ్యలు అయితే మనము భిన్న రూపంలో, అంటే లవము, హారము, ఏ సంఖ్యలు అయితే భిన్న రూపంలో లవము మరియు హార రూపంలో వాటిని నిర్వచించినట్లయితే వాటిని మనము అకర్ణీయ సంఖ్యలు అని అంటాము. ఇక్కడ p/q ∀q ≠ 0, అంటే హారము మనకు 0 అవ్వకూడదు. హారము 0 అవుతే అది మనకు అనిర్వచనీయమైన సంఖ్య, అంటే నిర్వచించలేని, అంటే నిర్వచించదగ్గని సంఖ్య ఏర్పడుతుంది. అంటే సంథింగ్ బై 0, అంటే సంఖ్య /0 వస్తే మనకు ఇన్ఫైనైట్ వాల్యూ వచ్చేస్తుంది. దాన్ని మనం నిర్వచించడానికి మనకు వీలు పడదు. కాబట్టి ఎందుకంటే 0 తోటి మనం ఏ సంఖ్యని గుణించినా కూడా 0నే ఫలితం వస్తుంది. కాబట్టి మనము ఆ సంఖ్యని మనకు భాగించడానికి వీలు పడదు. 0తో ఏ సంఖ్యను మనం భాగించలేము. 0తోటి ఏ ఒక్క సంఖ్యనే భాగించలేము. ఏ సంఖ్యను భాగించాలనే ప్రయత్నం చేసినా కూడా నీకు 0నే ఫలితం ఇస్తుంది. కాబట్టి ఎటువంటి సంఖ్యను మనం 0తో భాగించడానికి మనకు వీలు పడదు. కావున హారంలో 0లు రాకూడదు. సో మరి దీనిని క్యూతో చూపిస్తూ ఉంటాం. క్యూలలో మనకు ఏముంటాయి? సహజ సంఖ్యలు ఉంటాయి, పూర్ణ సంఖ్యలు ఉంటాయి, పూర్ణాంకాలు కూడా ఉంటాయి. అవునా? సో మనకు అకర్ణీయ సంఖ్యలో సహజ సంఖ్యలు ఉంటాయి, పూర్ణ సంఖ్యలో పూర్ణాంకాలు ఉంటాయి, పూర్ణ సంఖ్యలు కూడా ఉండడం జరుగుతుంది. సో 0, 1, 1/2, 2, 1/2, 3 ఎట్సెట్రా ఇవన్నీ కూడా మనకు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. అకర్ణీయ సంఖ్యలో రుణాత్మక భిన్నాలు ఉంటాయి, ధనాత్మక భిన్నాలు ఉంటాయి. అవునా? అకర్ణీయ సంఖ్యలో రుణాత్మక భిన్నాలు ఉంటాయి, అదేవిధంగా ధనాత్మక భిన్నాలు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి అకర్ణీయ సంఖ్య వ్యవస్థ అన్నది 3 సంఖ్యలని కలగలుపుకొని ఏర్పడుతుంది. ఏంటి అంటే సహజ సంఖ్యలను కలుపుకుంటాయి, పూర్ణాంకాలను కలుపుకుంటాయి, పూర్ణ సంఖ్యలు కూడా కలుపుకొని ఏర్పడే అతిపెద్ద సంఖ్యా వ్యవస్థ మనము అకర్ణీయ సంఖ్య వ్యవస్థ అంటాం. ఈ అకర్ణీయ సంఖ్య వ్యవస్థలో స్వచ్ఛ దశాంశ సంఖ్యలు, అంటే స్వచ్ఛ దశాంశ సంఖ్యలు అంటే ఉదాహరణకి చూద్దాం. 9 మనకు 4 ఉంది. దీన్ని స్వచ్ఛ దశాంశ సంఖ్య అంటాం. ఎందుకంటే జాగ్రత్తగా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 9.4 అంటే పాయింట్ తర్వాత 4 అని ఉంది, అక్కడికి ఆగిపోయింది. ఇంకా మనకు పునరావృతం అవ్వట్లేదు, పునరావృతం కానీ అంకెలు కూడా ఏర్పడట్లేదు. 9.4 అంటే అక్కడికి ఎండ్ అయిపోయింది అది. ఈ 9.4ని నువ్వు 94/10 రాసుకోవచ్చు.
అంటే స్వచ్ఛ దశాంశ సంఖ్యల్ని, అంటే దశాంశం తర్వాత సంఖ్యలు కానీ అంకెలు కానీ అంతమవుతే దాన్ని స్వచ్ఛ దశాంశ సంఖ్య అంటాం. ఆ స్వచ్ఛ దశాంశ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్య రూపంలోకి ఈ విధంగా మనము మార్చుకోవచ్చు. ఓకే, 9.23 ఉందనుకోండి, దీన్ని 923/100 అని రాసుకోవచ్చు. ఇది కూడా మనకి ఏమవుతుంది, అకరణీయ సంఖ్య అవుతుంది. అంటే స్వచ్ఛ అంటే దశాంశం తర్వాత కొన్ని అంకెల వరకే ఏర్పడి తర్వాత అంతం అవుతే దాన్ని స్వచ్ఛ దశాంశ సంఖ్యలు అంటాము. ఆ స్వచ్ఛ దశాంశ సంఖ్యల్ని కూడా నువ్వు అకరణీయ సంఖ్యలుగా నిర్వచించవచ్చు. అదేవిధంగా పునరావృత దశాంశ సంఖ్యలు, దశాంశ సంఖ్య వ్యవస్థలో చెప్పేటప్పుడు పునరావృతం అంటే ఏంటి అని కూడా చెప్తాను. పునరావృత సంఖ్యలు అంటే ఏంటంటే ఒక దశాంశం తర్వాత ఏదైనా అంకె మరలా కనుక రిపీట్ అవుతుందని పునరావృత దశాంశ సంఖ్యలు అంటాం. అవన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అవడం జరుగుతుంది. ఓకే, అకరణీయ సంఖ్యలు అవడం జరుగుతుంది. సో అకరణీయ సంఖ్యలు అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు 7 మనకు ఇలా ఉందనుకోండి, 3 కంటిన్యూ ఉందనుకోండి, దీన్ని ఖచ్చితంగా మనము భిన్న రూపంలోకి మనము మార్చుకోవచ్చు. అంటే దీన్ని భిన్న రూపంలోకి మార్చుకోవచ్చు. సో ఈ విధంగా అంటే 22/3 ఇది భిన్న రూపమా కదా? ఎస్. అంటే ఎప్పుడైతే కూడా ఒక పునరావృత దశాంశ సంఖ్యలు ఏర్పడతాయో ఆ పునరావృత దశాంశ సంఖ్యలని కూడా మనము అకరణీయ సంఖ్యలు మార్చడానికి మనకు వీలు పడుతుంది. అదేవిధంగా అన్ని ఖచ్చిత వర్గమూలాలు కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. అన్ని వర్గమూల సంఖ్యలు కూడా ఏమవుతాయి, మనకు అకరణీయ సంఖ్యలు అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, అన్ని అకరణీయ సంఖ్యలు ఏమవుతాయి. నెక్స్ట్ ఖచ్చిత వర్గమూల సంఖ్యలు కూడా మనకు అకరణీయ సంఖ్యలు అవుతాయి. √4, √6 అన్ని ఖచ్చిత వర్గమూల సంఖ్యలు కూడా మనకి ఏమవుతాయి, అకరణీయ సంఖ్యలు అవుతాయి. √4, √9, √16, √25, √36, √49, √64, √81, √100. సో అదేవిధంగా √121 ఆల్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్, అన్ని ఖచ్చిత వర్గమూల సంఖ్యలు కూడా అకరణీయ సంఖ్యల్లో మనము చెప్పడానికి వీలు పడుతుంది. ఓకే, సో తర్వాత మనకు అకరణీయ సంఖ్యలు అయిపోయిన తర్వాత కరణీయ సంఖ్యలు. ఓకే, కరణీయ సంఖ్యలు అంటే ఏంటంటే వీటిని ఇంగ్లీష్లో ఇర్రేషనల్ నెంబర్ అంటాము. సో ఇర్రేషనల్ నెంబర్ అంటాము. ఇవి విరుద్ధంగా ఏర్పడతాయి, అంటే సంఖ్యా వ్యవస్థకి విరుద్ధంగా ఏర్పడతాయి కాబట్టి Q' మీరు తీసుకోండి. ఓకే, ఎప్పుడైతే భిన్న రూపంలోకి మార్చడానికి వీలు పడినటువంటి ఏవైతే భిన్న రూపంలోకి మార్చడానికి వీలు పడినటువంటి సంఖ్యా వ్యవస్థని మనము కరణీయ సంఖ్యా వ్యవస్థ, కర్ణులు అని మనం పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ √2, √3, √5, √7, 1.231 అండ్ పై వాల్యూ మనకు 3.14159326789234 అట్లా కంటిన్యూస్గా మనకి ఏర్పడుతూనే ఉంటుంది. దాన్ని మీరు రమారమ్య అని 22/7 అని తీసుకుంటాం. 22/7 వచ్చింది కదా అని దీన్ని అకరణీయమని అనకూడదు. పై విలువ ఎప్పుడు కూడా కరణీయ సంఖ్యని, ఎందుకంటే 3.1452 అంటే ఇది ఎలా ఏర్పడింది, ఈ విలువ ఎలా ఏర్పడిందంటే మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వృత్త పరిధిని అంటే ఏదైతే వృత్త పరిధి ఉంటుందో ఈ వృత్త పరిధిని మనం వ్యాసంతో భాగించినప్పుడు ఏర్పడే విలువనే మనకు పై విలువ. ఏ వృత్తాన్ని అయితే తీసుకుంటావో, చిన్న వృత్తమైనా పెద్ద వృత్తమైనా అతి పెద్ద వృత్తమైనా ఎంత పెద్ద వృత్తం ఉన్నా దాని యొక్క వృత్త చుట్టుకొలతను దాని వ్యాసంతో భావిస్తే ప్రతిసారి ఇంత దాన్ని తీసుకున్న ప్రతిసారి నీకు 3.141593 సంథింగ్ అట్లా మనకు అనంతమైనటువంటి పునరావృతం కానీ ఒక దశాంశ సంఖ్య ఏర్పడుతుంది. దాన్ని రమారమ్మిగా మనం 22/7 అని తీసుకుంటాం. కాబట్టి పై విలువ ఎప్పుడు కూడా కరణీయ సంఖ్య అని మనం పరిగణించాలి. ఇది అకరణీయ సంఖ్య అవధిగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఖచ్చిత వర్గమూలం కాని సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. ఉదాహరణకి √2 పర్ఫెక్ట్ స్క్వేర్ రూటా కాదు, √3 పర్ఫెక్ట్ స్క్వేర్ రూటా కాదు. అంటే ఖచ్చిత వర్గమూలం కానీ ప్రతి సంఖ్య కూడా మనం ఏమంటాము, కరణీయ సంఖ్యగానే తీసుకోవాలి. ఇది వాస్తవ సంఖ్యలో మిగిలిన వాటికి విరుద్ధ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలో మిగిలిన సంఖ్యలు అంటే అకరణీయ సంఖ్యల వ్యవస్థకి దానికి విరుద్ధంగా ఉంటుంది. అందుకే Q' అని తీసుకుంటాం. విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఏమని తీసుకుంటాం, Q' అని తీసుకుంటాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు అంటే ఏంటంటే అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యల సమూహం వల్ల ఏర్పడే అతిపెద్ద కుటుంబాన్ని మనము వాస్తవ సంఖ్య కుటుంబం అంటాము. ఈ వాస్తవ సంఖ్య కుటుంబంలో మనకు ఏంటి అంటే మనకు సజాతీయ ఒక సంఖ్యా వ్యవస్థ, విజాతీయ సంఖ్యా వ్యవస్థ ఏర్పడతాయి. సజాతీయ సంఖ్యా వ్యవస్థలో మనకు అకరణీయాలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు ఇవన్నీ మనకు
ఈ మనకి ఇక్కడ ఏర్పడతాయి. మనకు ఈ విరుద్ధంగా ఏర్పడేది అంటే కరణీయ సంఖ్యలు, ఎందుకంటే వీటికి చాలా తేడా ఉంటుంది. అంటే ఈ కరణీయ సంఖ్యలను వీటిలో చూపించడానికి మనకు వీలు పడదు. అంటే ఇవన్నీ కూడా సజాతీయంగా ఏర్పడతాయి, ఇవి విజాతిగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒకే రకమైన నియమాన్ని పాటిస్తూ ఉంటాయి. దీని నుండి మిగిలిన అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కానీ కరణీయ సంఖ్యలతో ఇంకా ఏం ఏర్పడవు. కరణీయ సంఖ్యలు అనేది ఒక విరుద్ధ ప్రపంచము. ఈ ప్రపంచంతో ఈ ప్రపంచానికి ఎటువంటి సంబంధం మనకు ఏర్పడదు, ఒక విరుద్ధ ప్రపంచంగా ఏర్పడింది. కాబట్టి మనం ఈ రెండు కుటుంబాలు తీసుకుంటే, ఇది సజాతీయ కుటుంబం, ఇది విజాతీయ కుటుంబం. ఈ సజాతీయ కుటుంబంలో మళ్ళీ పూర్ణ సంఖ్యలు ఉంటాయి, ఈ పూర్ణ సంఖ్యలో మనకు పూర్ణాంకాలు ఉంటాయి. ఈ పూర్ణాంకాలు సహజ సంఖ్యల్లో మళ్ళీ మనకు సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు ఉంటాయి. మళ్ళీ ప్రధానాలు కవల ప్రధాన, సహప్రధానం ఉంటాయి. మనం మొదట నేర్చుకోవడం జరిగింది. ఓకే, ఎప్పుడైనా కూడా ప్రధాన సంఖ్యలు ఇవన్నీ కూడా ధనాత్మకాలే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ రావు. పూర్ణాంకాలు కానీ, సహజాలు కానీ, సరి కానీ, బేసిక్ కానీ, ప్రధాన కానీ, సంయుక్త కానీ, కవల కానీ, సహప్రధానం కానీ ఎప్పుడు కూడా ఏ సంఖ్యలు ధనాత్మకాలు మాత్రమే ఉంటాయి. రుణాత్మక ప్రధాన సంఖ్యలు, రుణాత్మక సరి సంఖ్యలు, రుణాత్మక బేసి సంఖ్యలు, రుణాత్మక సహప్రధానాలు, రుణాత్మక కవల ప్రధానాలు, రుణాత్మక పూర్ణాంకాలు, రుణాత్మక సహజ సంఖ్యలు ఎక్కడా కూడా ఏర్పడవు. ఇవి సంఖ్యా వ్యవస్థ అంటాం. ఈ వాస్తవ సంఖ్య వ్యవస్థని మనం దాటి ఇంకొక సంఖ్యా వ్యవస్థ ఏర్పడితే దాన్ని ఇమాజినరీ సంఖ్యా వ్యవస్థ అంటే కల్పిత సంఖ్యా వ్యవస్థ అంటాము. ఈ కల్పిత సంఖ్యా వ్యవస్థకు కాంపిటివ్ ఫీల్డ్లో ఎట్లాంటి క్వశ్చన్స్ కానీ మనకు ఆ ఫార్మాట్ నుంచి మనకు రాదు, ఎందుకంటే అది మనం నేర్చుకునే మ్యాథమెటికల్ న్యూమరికల్ అనాలిసిస్లో మాత్రమే ఉంటుంది. అది డిగ్రీ అండ్ పీజీ లెవెల్లో ఎవరైతే మ్యాథమెటికల్ ఫంక్షన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటాయి. కానీ కాంపిటిటివ్ ఎన్విరాన్మెంట్ ఫీల్డ్లో మనకు ఈ సంఖ్యా వ్యవస్థ వరకు మనకు ప్రశ్నలు అనేది రావడానికి ఉపయోగపడుతుంది. ఈ సంఖ్యా వ్యవస్థ మీద కొంచెం మనకు ఉపయోగం ఉంటే సరిపోతుంది. అంటే ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే సంఖ్యా వ్యవస్థలో మొదటగా మనకు వాస్తవ సంఖ్యలు, కల్పిత సంఖ్యలు ఉంటాయి. సో ఈ వాస్తవ సంఖ్యలో మళ్ళీ మనకు రెండు సంఖ్యలు ఉంటాయి, ఒకటి అకర్ణీయ సంఖ్యా వ్యవస్థ, ఇంకోటి కరణీయ సంఖ్యా వ్యవస్థ. ఈ అకర్ణీయ సంఖ్యా వ్యవస్థలో మళ్ళీ పూర్ణ సంఖ్యలు ఉంటాయి, పూర్ణ సంఖ్యలో మళ్ళీ పూర్ణాంకాలు ఉంటాయి, సహజ సంఖ్యలు ఉంటాయి. ఈ పూర్ణాంకాలు, సహజ సంఖ్యలో మళ్ళీ సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, కవల ప్రధానాలు, సహప్రధానాలు, సంయుక్తాలు ఇవన్నీ కూడా ఏర్పడడం జరుగుతుంది. ఇది ఈ సంఖ్యా వ్యవస్థ. ఈ సంఖ్యా వ్యవస్థను మనము ఎప్పుడైనా కూడా నిర్వచించడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనము సంఖ్యపై మనము అవకలన లేదా సమాకలన ప్రక్రియలు మనం చేయాలంటే సంఖ్యా వ్యవస్థ మీద మనకు ఖచ్చితంగా ఒక గ్రిప్ ఉండాలి. అందువలనే ఈ సంఖ్యా వ్యవస్థను మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ సంఖ్యా వ్యవస్థ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు బాజనిత సూత్రాలు అనేది కంపల్సరీ మనకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది బాజనిత సూత్రాలు. ఓకేనా, అవి చూద్దాం.